నేనిప్పుడు 3 కేజెస్ రైస్‌కి మీకు 3 కేజెస్ బగారా వేయడానికి నేను మీకు అన్నీ చెప్తాను. నేను అందులో ఎంత అంటే ఒక 2 కప్స్ ఘీ ఏసాను. ఓన్లీ ఘీ ఏసాను. తర్వాత బగారా దినుసులు వేసుకున్నాను అన్నీ. తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాను. పచ్చిమిర్చి ఒక 30 దాకా కోసుకున్నాను. ఎందుకంటే కొంచెం స్పైస్ ఎక్కువ ఉండాలని చెప్పి వేసుకున్నాను నేను. పొడుగులో చీరుకొని వదిలేయండి. బాగా మంచిగా గోలనివ్వండి. ఎందుకంటే ఎంత గోలితే బగారా రైస్ అంత టేస్టీగా ఉంటది. తర్వాత ఉల్లిగడ్డలు వేసుకున్నాను. నేను అందులోకి క్యారెట్ కూడా కలిపి వేసుకొని గోలించుకున్నానండి. క్యారెట్ కూడా వేసుకుంటే అయిపోతది. అందులోనే మగ్గిపోతది. ఈజీగా మగ్గుతది. బగారా ఆకులు కొంచెం చిన్నగా చించుకొని వేసుకోండి. ఎందుకంటే కొంతమందికి ఇష్టం ఉండదు కదా! వేసుకోండి అట్లా. నేను ఇట్లనే వేసుకున్నాను. ఎందుకంటే బయట అందరూ వచ్చి తింటారు కదా! తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక గంటెడు వేసుకున్నాను. తర్వాత అందులోకి నేను బఠానీ వేసుకున్నాను. అది మీకు కనిపించలేదు. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ ఎంత వేసుకున్నానంటే మన రుచికి సరిపడా చూసి వేసుకోండి. నేనైతే ఒక గంటెడు వేసానండి. లోకి ఒక పెద్ద కప్పెడు కొత్తిమీర వేసుకున్నాను. అండ్ చిన్న కప్పెడు పుదీనా కూడా వేసుకున్నాను. అండ్ 2 కలిపే వేసుకున్నాను నేనిక్కడ. ఎందుకంటే మనకు ఇక్కడ హైలైట్ ఫ్లేవర్ ఏంటిదంటే పుదీనా కొత్తిమీరతోనే వస్తదండి. ఎక్కువ పుదీనా ఫ్లేవర్‌తోనే మన బగారా రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటది. అందుకని చెప్పి ఎక్కువ వేసుకోండి. ఇంకా మీకు కావాలంటే ఎక్కువ వేసుకోండి. ఇక్కడ నేను వాటర్ అయితే ఒక అర కిలో గంజితోని ఒక 4 సార్లు పోసుకున్నానండి. సరిపోతది. ఇప్పుడు నేను రైస్ వేసుకుంటానన్నాను. 3 కేజెస్ రైస్ వేసుకున్నానండి నేను. ఇందులో ఒక లెమన్ గూడా వేసుకోండి. ఎందుకు అనంటే రైస్ పుల్లలుగా వస్తది. అండ్ విరిగిపోదు. అంత మెత్తగా కూడా రాదు. అందుకని చెప్పి నిమ్మకాయ నీళ్లు మసిలేటప్పుడే వేసుకోండి. అట్లా అయితేనే చాలా టేస్టీగా ఉంటది. రైస్ కూడా అస్సలు విడిపోదు. పుల్లలుగా మంచిగా అనిపిస్తది రైస్‌కి. ఇక్కడ నేను కరెక్ట్ కొలతలతోనే వేసుకున్నాను. అందుకని చెప్పి నేను నిమ్మకాయ పిండుకోలేదండి. మీరైతే పిండుకుంటే పిండుకోండి ఆప్షనల్. ఇగ చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో రైస్ అయితే. వావ్! చూస్తూనే మాకైతే నోరు ఊరిపోయింది. ఆ రోజు టేస్ట్ కూడా సూపర్ ఉండేనండి. అందరూ చాలా బాగా ఇష్టంగా తిన్నారు అండ్ మెచ్చుకున్నారు కూడా. అండ్ ఇది ప్రేయర్ కోసం చేశానండి నేను. అందుకే అంత టేస్టీగా కుదిరింది కావచ్చు అనిపించింది. రైస్ కూడా చూడండి కొంచెం కూడా మెత్తగా కాలేదు. అండ్ రైస్ కూడా విరిగిపోలేదు. పుల్లలుగా చాలా బాగా వచ్చింది. చూడండి మన బగారా రెసిపీ ఎంత బాగా తయారైపోయిందో. తెలంగాణ స్టైల్ అండి ఇది. తెలంగాణ స్టైల్ బగారా రెసిపీ అండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ అండి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా మంచి రెసిపీస్ చెప్తూ ఉంటానండి నేను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.